ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైనందుకు గాను హాలియా ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం సీనియర్ అసిస్టెంట్ ఎస్ సురేందర్ను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారు. విద్య, వైద్య రంగాల ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని, విధుల పట్ల ఉద్యోగులు నిర్లక్ష్యం వహించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి నల్గొండ జిల్లా హాలియా ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఆయన హాలియా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకొని సిబ్బంది హాజరు రిజిస్టర్, ఇతర రిజిస్టర్లు, వార్డు, ల్యాబ్ తదితరాలను పరిశీలించారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా, సమాచారం లేకుండా విధులకు గైర్హాజరైన సీనియర్ అసిస్టెంట్ను జిల్లా కలెక్టర్ విధుల నుండి సస్పెండ్ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారితో పాటు ఉప ఆరోగ్య కేంద్రాల ఇన్ఛార్జీలతో ఆయన సమావేశం నిర్వహించారు. అనంతరం హాలియా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి 6వ తరగతి విద్యార్థుల తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో తెలుగు, ఇంగ్లీష్ను చదివించారు. అందరికీ 2 జతల యూనిఫాం వచ్చాయా, పాఠ్యపుస్తకాలు ఇచ్చారా అని అడిగారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఎలా ఉందని, గుడ్లు ఇస్తున్నారా అని ప్రశ్నించారు. పిల్లలు బాగా చదువుకోవాలని, సమాజంలో మంచి స్థానానికి రావాలని, ఇందుకు చదువు ఒక్కటే ఆయుధమని అన్నారు. తర్వాత ఆయన 10వ తరగతి గదిలోకి వెళ్లి 10వ తరగతి విద్యార్థులతో ఫిజిక్స్, ఇంగ్లీష్ పాఠ్యాంశాలను చదివించి అర్థాలను చెప్పమని అడిగారు. 10వ తరగతి తర్వాత ప్రత్యేకించి ఒకే అంశంపై దృష్టి సాధించవలసి ఉంటుందని, అందువల్ల విద్యార్థులు అన్ని సబ్జెక్టులు చదవాలని, సబ్జెక్టుతో పాటు ప్రతిదీ అర్థం చేసుకోవాలని, ప్రతి దానిపై అవగాహన కలిగి ఉండాలని, ఉత్తీర్ణత మాత్రమే సరిపోదని, విషయంతో పాటు నేర్చుకొని ఉత్తీర్ణులు కావాలని సూచించారు. బీటెక్ అర్హత ఉన్నవారు సైతం అవుట్సోర్సింగ్ ఉద్యోగానికి వస్తున్నారని, నైపుణ్యాలను అభివృద్ధి చేసుకున్నట్లయితే జీవితంలో మంచి స్థానాన్ని పొందవచ్చని, ఈ సంవత్సరం జిల్లాలో 10వ తరగతి పరీక్షలను క్రమపద్ధతిలో నిర్వహిస్తామని, విద్యార్థులు కష్టపడి చదివి 10కి 10 పాయింట్లు సాధించాలని సూచించారు. ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తుందని, డిఎస్సి ద్వారా జిల్లాలోని పాఠశాలలకు మరింత మంది టీచర్లు వచ్చే అవకాశం ఉందని, అదేవిధంగా మన ఊరు మనబడి కింద పాఠశాలల్లో పనులు చేపట్టడం జరిగిందని, ఈ పనులన్నీ పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు వస్తే నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించే అవకాశం కలుగుతుందని, అదేవిధంగా ఆస్పత్రుల ద్వారా సైతం మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం షెడ్డును, అలాగే భోజనాన్ని తనిఖీ చేశారు. మధ్యాహ్నం భోజనం షెడ్డును తాగునీరు సరఫరా చేసే కుళాయిల వద్దకు మార్చాలని, అదేవిధంగా కొత్త కిచెన్ షెడ్డు కట్టించేందుకు ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. విద్యార్థులందరూ తప్పనిసరిగా యూనిఫాంలో రావాలని, క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలని, బాగా చదివి ఉన్నత స్థానాల్లో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. జిల్లా కలెక్టర్ వెంట ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం డాక్టర్ రామకృష్ణ, జిల్లా పరిషత్ హాలియా ఉన్నత పాఠశాల ఇన్ఛార్జి హెడ్ మాస్టర్ శైలజ తదితరులున్నారు.